హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను. 6 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్. నిన్న 2 బీటీఎస్టీ ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటొచ్చేసి సెన్సెక్స్, ఇంకోటొచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుక్ అయింది. పొజిషనల్ ట్రేడ్ సెన్సెక్స్ అనేది 0 అయిపోయిందండి. దాని లోపల నాకు లాస్ వచ్చేసింది. ఓకే. సో, ఇవాళ లాస్ సెన్సెక్స్‌లో రావడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్‌లో ఇవాళ ఎక్స్‌పైరీ ఉంది. అది నిన్ననే మీకు అప్డేట్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ దేంట్లో వచ్చింది, దేంట్లో మనం మాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసామనేది మీకు నేను చూపిస్తాను. ఓకే. నిన్న బీటీఎస్టీ ట్రేడ్‌లో నాకు 165 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్‌లో సెకండ్ హాఫ్ మొత్తం నేను సెన్సెక్స్ ట్రేడ్సే తీసుకున్నాను. బికాజ్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు నేను సెన్సెక్స్ ట్రేడ్సే తీసుకున్నాను. మీకు నేను ఫస్ట్ ట్రేడ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ట్రేడ్‌లో 14 పాయింట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ సెకండ్ ట్రేడ్‌లో 14 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ లో 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫోర్త్ ట్రేడ్ లో 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫిఫ్త్ ట్రేడ్ లో 93 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ సిక్స్త్ ట్రేడ్ లో 64 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. స్టార్టింగ్ మీరు 2 ట్రేడ్స్ చూసి ఉంటారు. దాని లోపల నాకు చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకు చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ సైడ్ వేస్ ఉన్నాయి. సైడ్ వేస్ ఎందుకు ఉన్నాయి అంటే ఇన్ డిసిజన్ క్యాండిల్ వల్ల. అండ్ మీ అందరికీ తెలుసు, నేను నా ప్రతి వీడియోలో చెప్తాను, ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఈ మూడిట్లో ఏ ఒక్క ఇండెక్స్ లోనైనా ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ వచ్చింది అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కూడా దాన్నే ఫాలో చేస్తాయి. మార్కెట్ సైడ్ వేసే ఉంటది. ఇది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా అండి. సెన్సెక్స్ ఇన్ డిసిజన్ ఇచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఇవ్వలేదు కదా, బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడ్ చేయొచ్చు కదా అంటే లేదు, బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే పర్ఫామ్ చేస్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఇవాళ మీ అందరికీ కనిపించవచ్చు మార్కెట్ లో ఇక్కడ మూవ్మెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ మూవ్మెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ మూవ్మెంట్ ఉందని. ఈ మూవ్మెంట్ అనేది ఉన్న ప్రీవియస్ పాయింట్ ని ప్రెసెంట్ పాయింట్ తో కవర్ చేస్తూ, ప్రెసెంట్ పాయింట్ ని ఫ్యూచర్ పాయింట్స్ తో కవర్ చేస్తూ నడిచిన మార్కెట్ ఇవాళ. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కూడా మీరు ఇవాళ ప్రాపర్ గా ట్రేడ్ చేయలేదు అంటే మీరు లాస్ లో ఉన్నారు. మీరు ఇవాళ సింగిల్ డైరెక్షన్ లో ట్రేడ్ చేయలేదు కాబట్టి మీరు లాస్ లో ఉన్నారు. సెకండ్, మీరు కాల్ తీసుకుంటే పుట్ సైడ్ వెళ్ళింది, పుట్ తీసుకుంటే కాల్ సైడ్ వెళ్ళింది, అందువల్ల మీరు ఇంకా ఓవర్ ట్రేడ్ చేసి ఇవాళ లాస్ లో ఉన్నారు. ఇది నేను రాసి ఇవ్వగలను, ఎందుకంటే మార్కెట్ బిహేవియర్ ఇవాళ అలా ఉందండి. ఓకేనా. సో స్టార్టింగ్ ఏమైంది అంటే మార్కెట్ లో సెల్లింగ్ రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, సెల్లింగ్ రావడం, మళ్ళీ పైకి వెళ్ళడంతో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. దాని లోపల ట్రైలింగ్ స్టాప్ లాస్ చాలా హిట్ అయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ప్రాఫిట్. ఎలా? నేను ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తాను మీకు. స్టార్టింగ్ అయితే బీటీఎస్టీ 165 పాయింట్స్ అయితే, సెన్సెక్స్ లో మీరు ట్రేడ్ చూసుకుంటే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను 140లో. ఇది ఎక్కడ వెళ్ళింది 157 వరకు ఈ ట్రేడ్ వెళ్ళి రిటర్న్ వస్తూ వస్తూ 154 దగ్గర మళ్ళీ హిట్ అయిపోయింది. దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం, అంటే అది ప్రాఫిట్. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను 100 లో ట్రేడ్ తీసుకున్నాను, 123 వరకు వెళ్ళింది, రిటర్న్ వస్తూ వస్తూ 114 లో టార్గెట్ హిట్ అయిపోయింది, అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్. ఈ ట్రేడ్ నేను తీసుకున్నాను, ఇది 166 వరకు వెళ్ళింది, 167 టార్గెట్ హిట్ కాలేదు, రిటర్న్ వస్తూ వస్తూ 158 కొట్టేసింది కాబట్టి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ సైడ్ వే ఉండడం వల్ల నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అనేది సైడ్ వే ఉండడం వల్ల ప్రాపర్ ట్రేడ్స్ అనేవి నేను ఇవాళ చేయలేదు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో కూడా నేను బ్యాంక్ నిఫ్టీ ఎంచుకోలేదు. ఎందుకు ఎంచుకోలేదు అంటే ఎక్స్పైరీ కాబట్టి మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేయాలి అని నేను సెన్సెక్స్ తీసుకున్నాను. ఇక్కడ 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఇక్కడ 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ మీకు చూపిస్తాను, ఇది నేను 80 రూపీస్ లో 85 రూపీస్ లో ఎంట్రీ తీసుకున్నాను, 178 లో ఎగ్జిట్ చేశాను. 93 రూపీస్, 93 రూపీస్ 85 లో ఎంట్రీ, 93 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, అంటే లగ్భగ్ 120% రిటర్న్. అండ్ ఇది వచ్చేసి నేను 70 రూపీస్ లో తీసుకున్నాను, 134 లో ఎగ్జిట్ చేశాను. 70 రూపీస్ కి ఎంట్రీకి 64 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, అంటే 96% ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ ట్రేడ్ లో. అండ్ ఈ ట్రేడ్ లో అయితే మనకు 10% వచ్చింది. అండ్ ఈ పైన ట్రేడ్ లో మనకు 60% వచ్చింది. ఈ ట్రేడ్ లో మనకు 14% వచ్చింది. ఈ ట్రేడ్ లో మనకు 7% ప్రాఫిట్ బుకింగ్. ఇవాళ ఎలా చూసుకున్నా అబౌవ్ 300 అబౌవ్ 400% నేను ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాను ఆన్ ఎక్స్పైరీ. ఓకేనా అండి. సో ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే మళ్ళీ మీకు చెప్తాను. మార్కెట్ లో ఇవాళ ఏం జరిగింది, ఫస్ట్ హాఫ్ అనేది ఫస్ట్ క్యాండిల్ అనేది ఇన్ డిసిజన్ జరిగింది. ఓకేనా. ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి,
ఇండిసిజన్ క్యాండిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది లోవర్ అయినా కానివ్వండి, అది హయ్యర్ అయినా కానివ్వండి. ఓకే. సో ఇది ఇక్కడ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయిన తర్వాత బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ తో రీటెస్ట్ అవ్వాలి. అయితే మనకు బయింగ్ అలా కాలేదు. కాకుండా మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ సెల్లింగే ఇక్కడ ఫామ్ చేసింది. ఇక్కడ సెల్లింగ్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రీజన్ ఏం లేదు, ఎందుకంటే పక్కన క్యాండిల్సే లేవు. బట్ అయినా సెల్లింగ్ ఫామ్ చేసింది అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది కంప్లీట్ కింది వైపు ఉంది. సో దట్స్ వై నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ కంప్లీట్ లిక్విడేట్ అయ్యింది, కానీ ఈ లిక్విడిటీ తర్వాత నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. చూపిస్తాను. 12:45 కదా ఇది, 12:48 PM కి ట్రేడ్ తీసుకున్నాం. ఇది 45 క్యాండిల్ అండి, ఇది 45 క్యాండిల్. నేను తీసుకుంది 48 కి, అంటే 3 మినిట్స్ తర్వాత లిక్విడిటీ ఉంది అని కనుక్కొని నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకే నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేసిన కాల్ సైడ్ అయితే వెళ్ళలేం కదండి మనము. సో దట్స్ వై ఇవాళ అయితే కంప్లీట్ ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. బట్ ఇవాళ ఏం జరిగింది అంటే షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మార్కెట్ లో ట్రేడ్ ఇచ్చింది. బట్ నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ లో ఉన్నాను. ఆల్రెడీ ట్రేడ్ హ్యూజ్ బయింగ్ ఇచ్చింది కాబట్టి నేను రికవరీ కోసం వెయిట్ చేశాను. మార్కెట్ లో రికవరీ జరిగింది. బట్ నాకు ఇక్కడ ఇండిసిజన్ ప్లస్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దొరికిన తర్వాత నాకు ఇక్కడ ప్రీవియస్ లెవెల్స్ లో ఇక్కడ మన నిఫ్టీలో, మన సెన్సెక్స్ లో నాకు ఇక్కడ ఇంప్రాపర్ క్యాండిల్స్ కనిపించాయి. అందుకనే నేను ఇక్కడ లాస్ట్ ట్రేడ్ అనేది పుట్ సైడ్ తీసుకోలేదు, కాల్ సైడ్ తీసుకోలేదు. నా ట్రేడ్స్ అనేవి ఎప్పుడు ఫినిష్ అయిపోయాయి అంటే ఇక్కడ చూడండి, 1:32 PM కి నా ట్రేడ్స్ అయిపోయాయి. నేను ఫినిష్ చేసుకున్నాను కాబట్టి నేను సైలెంట్ ఉన్నాను. ఉట్టిగా మార్కెట్ నేను వాచ్ చేశాను, అంతేగాని ఇవాళ ట్రేడ్ చేయలేదు 1:30 తర్వాత అండి. ఓకేనా. సో ఇవాళ అయితే కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో 7 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ ఎగ్జిట్ అయిపోయాను. రేపటి అనాలిసిస్ చూసుకుంటే నేను మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ఈ విషయం చెప్పాను మీ అందరికి. ఓకే, ఇది ఫోకస్ లో పెట్టుకోండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ రిజెక్ట్ అయ్యింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ లో ట్రాపింగ్ అనేది గ్రీన్ క్యాండిల్ తో జరగచ్చు. ఇక్కడ ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఫాల్ అయిపోతుంది. అలా కాకుండా రేపు ఇక్కడ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా, మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా ఈ లెవెల్ టచ్ చేసినా ఇమీడియట్ గా మార్కెట్ లో మనకు హ్యూజ్ సెల్లింగ్ అనేది సెల్లింగ్ సైడ్ మార్కెట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మార్కెట్ ని మనం వదలొద్దు. BTST ట్రేడ్ తీసుకొని పొజిషన్ మనం హోల్డ్ చేసుకోవచ్చండి. అండ్ ఇవన్నీ ట్రేడ్స్ నేను నా లాస్ రికవరీ గ్రూప్ లో నేను తీసుకున్నాను. మీరు కూడా లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అండ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ మీకోసం కంప్లీట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, అండ్ PDFs కూడా క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నా కంప్లీట్ వీడియోస్ చూడొచ్చు, లెర్నింగ్ వీడియోస్ చూడొచ్చు, ప్లేలిస్ట్ కూడా చూడొచ్చు అండి. ఓకే, రేపటి లెవెల్స్ నేను సింగిల్ లెవెల్ చెప్తాను, ఆ ఒక్కటే లెవెల్ రేపటి మార్కెట్ లో. ఓకే, రీసెంట్ హై లెవెల్ ఈ ఒక్క లెవెలే ఉందండి. వేరే లెవెల్స్ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూడవలసిన అవసరమే లేదు. బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవుతేనే బయ్యింగ్ ట్రెండ్, లేకపోతే బయ్యింగ్ ట్రెండ్ అనేది లేదు. ఓకే, మన నిఫ్టీలో కూడా సింగిల్ లెవెలే ఉంది, ఎందుకంటే వాళ్ళ సింపుల్ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసింది, బట్ రీసెంట్ హై ఇచ్చింది. సో ఈ రీసెంట్ హై లెవెల్ బ్రేక్ చేసి బ్రేక్ డౌన్ లెవెల్ ని ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా ఫామ్ చేస్తేనే కన్ఫర్మేషన్. ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ మనకు ఫామ్ అవ్వాలి 23,317. అండ్ ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కంప్లీట్ మనకు సింగిల్ లెవెల్స్ ఉన్నాయి, వేరే లెవెల్స్ అనేవి లేవు. ఓకేనా. సో ఇక్కడ కూడా రీసెంట్ హై లెవెలే మనకు ఇంపార్టెంట్, 77,901. అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్, బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్, అండ్ సాలిడ్ గ్రీన్ తో బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ 100% రిజెక్షన్ అనేది ఉండాలి. వితౌట్ రిజెక్షన్ కన్ఫర్మేషన్ అనేది సెన్సెక్స్ లో లేదండి. ఓకేనా, ఈ లెవెల్స్ మీదనే మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా. సో మీకు నా లెవెల్ మార్కెట్ అనాలిసిస్ వచ్చినట్లయితే, నా ఇంటర్డే పొజిషన్స్ మీకు అర్థమవుతున్నట్లయితే నా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.